ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అలుపులేదు, సొలుపులేదు. పేదల కోసమే ఆ హృదయం పరితపిస్తోంది. జనక్షేత్రంలోకి జగన్మోహనుడి రథ చక్రాలు దూసుకెళ్తున్నాయి. రెట్టింపు ఉత్సాహంతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతోంది. ప్రజా నాయకుడికి గోదావరి జిల్లాలో జనం నీరాజనం పలుకుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నుదుటిపై గాయం మానకపోయినా ఉక్కు సంకల్పంతో బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు జగన్. గోదావరి జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం పోటెత్తుతున్నారు. హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభంజనాన్ని తలపిస్తే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోనూ జన సునామీ కనిపించబోతోంది. మేమంతా సిద్ధం 17వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు తేతలి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడియపులంక, వేమగిరి, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, దివాన్ చెరువు మీదుగా రాజానగరం వెళ్తారు. అక్కడి నుంచి ఎస్టీ రాజాపురంలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు వైఎస్ జగన్. ఇప్పటికే ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అధినేత స్పీడ్ పెంచారు. భీమవరం సభలో మాటల తూటాలు పేల్చారు. రాబోయే రోజుల్లోనూ అదే తరహాలో పవర్ఫుల్ డైలాగులు పేరుతాయంటున్నారు కార్యకర్తలు. జగన్మోహనుడికి ఘన స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు.